దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్కు టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరీ హితోపదేశం చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో పరారీలో ఉన్న జిహాదిస్ట్ ఘోరీ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సపోర్ట్తో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్లకు పాల్పడ్డాడని సమాచారం. కొన్నేళ్లుగా ఇండియన్ ఏజెన్సీల రాడార్లో ఉన్న ఘోరీ ఇండియన్ రైల్వేస్కి చెందిన పలు రైళ్లను పట్టాలు తప్పించడానికి స్లీపర్ సెల్స్కు పిలుపునిస్తున్నట్లుగా వీడియోలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించి బాంబు పేలుళ్లకు సంబంధించిన వివిధ పద్ధతుల్ని సైతం ఘోరీ వివరించినట్లు సమాచారం. భారతదేశంలోని పెట్రోలియం పైప్లైన్, హిందూ నాయకుల్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కూడా వీడియో ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈడీ, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ని వారి ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తోందని ఘోరీ వీడియోలో తెలిపాడు. తాము తిరిగొచ్చి ఇండియన్ గవర్నమెంట్ని షేక్ చేస్తామని వీడియోలో ఘోరీ వెల్లడించాడు. 3 వారాల క్రితం టెలిగ్రామ్లో ఈ వీడియో విడుదలైనట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. మార్చి 1న రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుళ్లో కనీసం 10 మంది గాయపడ్డారు. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ ఏప్రిల్ 12న 2 కీలక నిందితులు అద్బుల్ మతీన్ అహ్మద్ తాహా, ముజావిర్ హుస్సేన్ షాజిబ్లను అరెస్ట్ చేసింది. తాహా సూత్రధారి అయితే షాజిబ్ ప్రముఖ కేఫ్లో ఐఈడీని పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. కోల్కతాకు సమీపంలోని లాడ్జ్లో నిందితులు 2ని అరెస్ట్ చేయడం జరిగింది. తాహా, షాజిబ్ ఇద్దరూ కర్ణాటకలోని శివమొగ్గ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్లో సభ్యులు. అదే మాడ్యూల్కు చెందిన షరీక్ 2022 నవంబర్లో మంగళూరులో పేలుడుకు పాల్పడ్డాడు. ఫర్హతుల్లా ఘోరీ, అతని అల్లుడు షాహిద్ ఫైజల్కు దక్షిణ భారతదేశంలో స్లీపర్ సెల్ల బలమైన నెట్వర్క్ ఉంది. రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనలో నిందితులుగా ఉన్న ఇద్దరితోనూ ఫైసల్ టచ్లో ఉండడంతో పాటు ఈ కేసులో హ్యాండ్లర్గా ఉన్నాడు. ఫర్హతుల్లా ఘోరీకి అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ అనే పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన దాడిలో 30 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సహా అనేక ఉన్నత స్థాయి దాడులతో ఫర్హతుల్లాకు సంబంధం ఉంది. 2005లో హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా ఇతడి హస్తం ఉంది. ఘోరీ ఆన్లైన్ జిహాదిస్ట్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు చూస్తున్నాడని ఢిల్లీ పోలీసులు గతంలోనే తెలిపారు. ఘోరీ ఉగ్రవాదుల హ్యాండ్లర్ అని వారు వెల్లడించారు. కొన్ని నెలల క్రితం పూణే ఐఎస్ఐఎస్ మాడ్యూల్కు చెందిన అనేక మంది ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు ఘోరీ పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. భారత్లో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ని నిర్వహిస్తోందని, వాటి ద్వారా దాడులకు యువకుల్ని రిక్రూట్ చేస్తోందని అధికారులు అప్పట్లో వెల్లడించారు.